హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మన శోభా ప్రాపర్టీస్ లో ఈ రోజు మరో అద్భుతమైన ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసాను. నాగారం ఏరియాలో ఉన్నటువంటి రెడీ టు ఆక్యుపై 2BHK ఫ్లాట్స్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 340 స్క్వేర్ యార్డ్స్ లో మనకి 8 ఫ్లాట్స్ G+4 8 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో 6 ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా 1100 SFTతో 90% బ్యాంక్ లోన్తో రోడ్ కనెక్టివిటీ కూడా చాలా చాలా బాగుంది. మనకి 2BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా మొత్తం చూడండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాస్త గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకెందుకు ఆలస్యం, మనం ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. నాతో పాటు రండి. శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్లో ఉన్న అపార్ట్మెంట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి మనతో పాటు షామ్యుల్ గారు ఉన్నారు. షామ్యుల్ గారితో మాట్లాడి ఒకసారి అపార్ట్మెంట్ అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ గురించి మా వ్యూవర్స్కి చెప్పడానికి ముందు మనం ఏ ఏరియాలో ఉన్నాం, ఈ అపార్ట్మెంట్ ఏ లొకాలిటీలో ఉందో ఒకసారి చెప్తారా? ఇది మనము నాగారం దగ్గర ఉన్నామండి. ఇది వెరీ నియర్ బై ఓఆర్ఆర్ అన్నమాట. జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనం ఇక్కడ చేరుకోవచ్చు. స్టాండ్ లోన్ అపార్ట్మెంట్, ఫ్లోర్ కి 2 అనమాట, డబుల్ బెడ్రూమ్, 1100 స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి శ్రీనివాస కాలనీలో రోడ్ నెంబర్ 5 లో ఉన్నది మంది. చాలా మంచి కన్స్ట్రక్షన్, టోటల్ రెడ్ బిక్ తో కట్టారు. సో బిల్డర్ గారు శ్రీ సాయి కన్స్ట్రక్షన్ గత 30 సంవత్సరాలుగా దాదాపుగా 500 కంటే ఎక్కువ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌస్ ఇదే ఏరియాలో నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్లయింట్స్. సో ఇంకా ఇందులో మనకి ఒక 6 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రొఫైల్ ని బట్టి 90+ మనకి లోన్ ఆపర్చునిటీ అనేది ఉంది. అంటే మంచి ప్రొఫైల్ ఉంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు 6 యూనిట్స్, 6 2BHK ఫ్లాట్స్ రెడీ. 8 లో మనకి 6 అవైలబుల్ ఉన్నాయి. 6 అవైలబుల్ ఉన్నాయి. ఎంత ఎస్ఎఫ్టీ సార్? ఒకటి 1100 స్క్వేర్ ఫీట్. ఓకే. మనకి ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి 900 వస్తుందండి. ఓకే, 900 200 కామన్ ఏరియాలో వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఇంకా ఈ ఫ్లాట్ కున్న ఫెసిలిటీస్ అంటే కార్ పార్కింగ్ అవన్నీ ఎలా ఇస్తున్నారు? కార్ పార్కింగ్ తో మనము 1100 స్క్వేర్ ఫీట్ అన్నమాట. కార్ పార్కింగ్ ఒకటి ఇస్తున్నాము ఈచ్ ఫ్లోర్ కి, అంటే ఈచ్ ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్. ఓకే. సో లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, పవర్ బ్యాకప్ 100% పవర్ బ్యాకప్ ఉంది మనకి. ఓకే. సో దీంతో పాటుగా ఇంకా ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఇక్కడ బోర్ వాటర్ ఉంది అండ్ అలాగే మున్సిపల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. అలాగే మనకి సెక్యూరిటీ పర్పస్ వాచ్మెన్ రూమ్ కూడా ఇచ్చాం. 24x సెక్యూరిటీ ఉంది. ఆల్రెడీ మనం సీసీ కెమెరాలు కూడా ఇన్స్టలేషన్ చేసాము. 4 కెమెరాస్ ఉన్నాయి. సో సెక్యూరిటీ పరంగా ఈ కింద అంటే గ్రౌండ్ వరకు ఫ్లాట్స్ లో మనం ఏం పెట్టలేదు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఎవరైనా వచ్చారు వెళ్ళారు, అదర్ పర్సన్స్ వచ్చినా సో కొంచెం ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి బాగుంటుంది. యా, లొకాలిటీ బాగుంది సార్. అలానే మీరు ఇస్తున్నటువంటి అమ్యూనిటీస్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా దీనికి ఎంత యూడిఎస్ వస్తుంది? యాక్చువల్ గా ఇది మనము 43 స్క్వేర్ యార్డ్ ఫర్ యూనిట్ అండి. అంటే ఒక్క ప్లాట్ కి 43 గజాలు ఇస్తాం. ఇదే ఏరియాలో మనకి 50-60,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. దాదాపుగా 25 lakhs ఓన్లీ యూడిఎస్ లోనే ఇచ్చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ వాల్యూ 30 lakhs అవుతుంది. సో మనం ఏంటంటే ఇది ఒక యూనిట్ ప్రైస్ 52.5 lakh అంటే 52.5 లక్షలు చెప్తున్నాం. ఒక ఎమ్యూనిటీస్ చార్జెస్ ఒక 2.5 లక్షలు అని చెప్తున్నాం. సో కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి మనము ప్రైస్ కి ఇవ్వచ్చు మనం. ఇది మాకు తెలిసిన బిల్డర్ గారు. సో నేను మొత్తం దీని మార్కెటింగ్ అంతా నేనే చూస్తున్నాను. సో బిల్డర్ గారి నెంబర్ ఉంటుంది, మీకు నా నెంబర్ ఉంటుంది, మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, కస్టమర్స్ ఎవరైనా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ చాలా బాగుంది కదా. మనకి ఓన్లీ 8 ఫ్లాట్స్, ఆల్రెడీ 6 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఫైనల్ గా సార్ చెప్పారు కదా, టోటలీ 55 lakhs అండి, నెగోషియబుల్. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. లొకేషన్ పెడతారు, డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మంచి ఏరియాలో, మంచి లొకేషన్లో, మంచి ప్లాట్స్ చూపించారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన 2BHK ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో పైకి ఒకసారి వెళ్ళి ఫ్లాట్ చూడండి. చాలా స్పేసెస్ గా ఉంటాయి, బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా. మీరు మొత్తం ఒకసారి క్లీన్ గా వీడియో తీసి ఎవరి అందరికి కూడా పంపించండి. తప్పకుండా సార్. 2BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే ఒకసారి ఎలా ఉన్నాయో 2 ఫ్లాట్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే. మన అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్స్ చూడడానికి వస్తే ఇప్పుడు లిఫ్ట్లోంచి నేను బయటకు ఎంటర్ అయ్యానండి. మీరు ఇటు చూస్తున్నారు కదా, ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కామన్ వాల్స్ లేవు.
ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గానే ఉంటుంది. కామన్ వాల్స్ లేనప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఎంత తగ్గుతుంది అనేది మనకి బాగా తెలుసు కదా. సో ఇక ఫ్లాట్ విషయానికి వద్దాం. 1100 SFT ఉన్న ఫ్లాట్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్ చూసుకోండి. ప్రజెంట్ ఇక్కడ చూస్తే డోర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. నీట్ కన్స్ట్రక్షన్ అండ్ క్లాసీగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ నేను ఎంటర్ అవుతున్నాను. హాల్ 1100 SFTలో మనకి 900 అనేది ప్లెంత్ ఏరియా వస్తుంది. 200 SFT అనేది కామన్ ఏరియా వస్తుంది సరౌండింగ్స్ మనకి. ప్రజెంట్ మనం ఉన్నది హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గానే కనిపిస్తుంది. మనకు తగినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి టీవీ యూనిట్ని కూడా అలా స్పేషియస్గా వదిలేశారు. హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే మనకి కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేశారు. చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ అనేది. ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఈ కిచెన్కి సైడ్లోనే పూజ రూమ్ అనేది సపరేట్గా ఇచ్చారు. కనిపిస్తుంది కదా మీకు. పూజ రూమ్ కూడా చాలా సపరేట్గా నీట్గా ఇద్దరు మామూలుగా కూర్చొని పూజ చేసుకోవచ్చండి. అంత కంజెస్టెడ్గా కూడా ఏం లేదు, నీట్గానే ఉంది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాషింగ్ స్పేస్ కూడా పెట్టారు. అంటే మనం కొన్నిటిని మనమే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రెడీగానే ఉంది. నెక్స్ట్ ఇటు చూస్తే ఇప్పుడు నేను వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ డోర్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. జనరల్గా బిల్డర్ కన్స్ట్రక్షన్స్ అనేసరికి మనకు ఒక డౌట్ ఉంటుంది, బట్ వీళ్ళు మాత్రం మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఫ్లోర్లో ఇక్కడ కబోర్డ్స్తో పాటు షెల్ఫ్ ఇచ్చారు. దానికి ఒక విండో కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు. వెంటిలేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. సరౌండింగ్స్లో ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చుట్టూ అంతా కూడా ఇళ్ల మధ్యలో ఉంది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. మనకి 2 బెడ్రూమ్స్కి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ ఉండడం వల్ల ఇది కొంచెం బెనిఫిటబుల్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా ఇచ్చారండి. హాఫ్ ఆఫ్ ద ప్లేస్ మనం వాషింగ్ ఏరియాగా కూడా యూస్ చేసుకోవచ్చు. బాల్కనీ ఏరియా ఇటు ఉంటుంది, నీట్గా ఉంది. బాల్కనీ ఏరియా కూడా మనకి ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చారు. స్ట్రాంగ్గా సేఫ్ సెక్యూర్డ్గా ఉంది. సరౌండింగ్స్ చూసారు కదా, చాలా ప్లెజెంట్గా ఉందండి. మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనమాట. రోడ్ ఫెసిలిటీస్తో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. మొత్తం కామన్ ఏరియా, మొత్తం సరౌండింగ్స్ చాలా బాగుంది. చూసారు కదా, ఇదంతా కూడా 1100 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ దీంట్లో UDS అన్డివైడ్ షేర్ అనేది ఎంత వస్తుంది అంటే 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనకి ఇటు కిచెన్లోంచి మనం ఇటు వెళ్తే ఇటు చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారు. కిచెన్ బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ ఏరియా కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా, ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇది మనం చూస్తున్నటువంటి 2 BHK ఫ్లాట్ 1100 SFT. ప్రజెంట్ మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది చూసాం. నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది కూడా చూపిస్తాను ఒకసారి, అది కూడా చూడండి. చాలా బాగున్నాయి, నీట్గా డీసెంట్గా ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై. మనకి అన్డివైడ్ షేర్ కూడా ఎక్కువే వస్తుంది. 42 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందంటే దాని కాస్ట్ చాలా కూడా ఉంటుంది. ఒకసారి ఇటు ఎంట్రన్స్లోకి వస్తే మనం దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇటు చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ ఫేస్. కొంతమంది వెస్ట్ ఫేస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. వెస్ట్ ఫేస్లో హాల్ ఇంకా స్పేషియస్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఫేసింగ్ని బట్టి అక్కడ ఉన్న డైరెక్షన్ కొంచెం చేంజ్ అయ్యేసరికి హాల్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. వెంటిలేషన్కి అయితే అసలు ఏ ప్రాబ్లం లేదండి. కామన్ వాల్స్ లేవు కదా, సో అందుకని వెంటిలేషన్ అనేది చాలా చాలా బాగుంది. స్ట్రాంగ్గా గ్రిల్స్తో కూడా UPVC డోర్స్ పెట్టి మనకి ఇక్కడ విండో అనేది డిజైన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్కి హాల్కి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. 4x6 కాట్ ఈజీగా పట్టేస్తుంది. షెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్యూచర్లో మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. ఈ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండో ఇచ్చారు. అది కూడా చాలా పెద్దది, ఫోటో ఫ్రేమింగ్ విండో ఇచ్చారండి విత్ గ్రిల్స్తో. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోంచి సైడ్ ఇటు వస్తే బాల్కనీ ఏరియా. వెస్ట్ ఫేసింగ్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా వస్తుంది. మనం ఇక్కడ వాషింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, లేదా గార్డెనింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనకి నచ్చినట్టుగా మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు నుంచి మనం ఇటు సైడ్ వెళ్తే మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి సైడ్ వచ్చేసరికి ఇక్కడ కిచెన్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ వీళ్ళు ఓపెన్ కిచెనే కట్టారు కదా, చూస్తున్నారు కదా. ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల చిన్నగా ఉన్నా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. కిచెన్ పక్కనే మనకి పూజ రూమ్ ఇచ్చారు.
మళ్ళీ కిచెన్ బ్యాక్ సైడ్ ఇటు వచ్చేసరికి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. కిచెన్ బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా వచ్చింది. వాష్ బేసిన్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుంది. కిచెన్లో నుంచి మనం ఇలా వస్తే ఇటు సైడ్లో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చారు. ఇటు నుంచి ఈ పక్కకు రాగానే ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, దీనికి కూడా వెంటిలేషన్ కోసమని విండో అరేంజ్ చేశారు. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి. 1100 SFT, 900 అనేది ప్లెంత్ ఏరియా, 200 కామన్ ఏరియా ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్గా చూశారు కదా. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా జరిగింది. పైన చూడండి, రెడీ టు ఆక్యుపై. మీరు కావాలంటే ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేయించుకోవాలి, మిగతాదంతా కూడా వాళ్ళే కంప్లీట్ చేసి ఇచ్చారు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకి 52.5, 52.5 లక్షలు పడుతుందండి. ఇంకా మనకి కింద ఉన్నటువంటి ఎమ్యూనిటీస్కి 2.5 lakhs ఛార్జ్ చేస్తారు. టోటలీ 55 lakhs నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిటీ కావాలనుకున్నా పైన ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు. మీరు వచ్చి డైరెక్ట్గా విజిట్ చేసి చూసుకోవచ్చు. సో నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే కూడా ఇవ్వచ్చు. చూశారు కదా, చాలా చాలా బాగుంది. తక్కువ ఫ్లాట్స్ ఉన్నప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫ్లాట్స్ నచ్చితే మీరు వెంటనే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీని మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా శోభ ప్రాపర్టీస్లో మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా, అద్భుతంగా విత్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ప్రమోట్ చేసి ఇస్తాం. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.